హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లోచీస్ స్టోరీ టెల్లింగ్. ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు తన తండ్రితో కలిసి జీవించేవాడు. రాజు చాలా చురుకైనవాడు, కాని అతనికి ఒక సమస్య ఉండేది. ఏ పని ప్రారంభించినా కొద్దిసేపటికే విసుగుపడి ఆపేసేవాడు. గణితంలో ప్రశ్నలను కూడా పూర్తి చేయకపోవడం, బొమ్మలు గీయడం మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం అతనికి అలవాటు అయ్యింది. ఒకరోజు రాజు తండ్రి గమనించి అతనికి జీవితానికి అవసరమైన పాఠం నేర్పించాలని అనుకున్నాడు. రాజు అని పిలిచాడు. నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా. రాజు ఓకే అంటూ వెళ్లి గ్లాస్ తీసుకొచ్చాడు. కాని అందులో కొద్దిగా మాత్రమే నీటిని పోసి తండ్రి చేతికిచ్చాడు. తండ్రి గ్లాస్ పట్టుకుని నవ్వుతూ అన్నాడు, ఇది ఎందుకు ఖాళీగా ఉంది? రాజు జవాబిచ్చాడు, నాన్నా, నాకు ఈ గ్లాస్ నింపటానికి సమయం లేదు. ఇంతవరకు సరిపోతుందని అనిపించింది. అప్పుడు తండ్రి రాజుని పక్కన కూర్చోబెట్టి గ్లాస్ చూస్తూ చెప్పాడు, రాజు, ఈ గ్లాస్ నీటిని పూర్తిగా నింపాలి అంటే నువ్వు నీ పని పూర్తిగా చేయాలి. అది మధ్యలో ఆపేస్తే ఎప్పటికీ పూర్తవదు. గ్లాస్ ఖాళీగానే ఉంటుంది. మన జీవితమూ అలాగే ఉంటుంది. ఏ పని మధ్యలో వదిలేస్తే అది అసంపూర్ణంగానే ఉంటుంది. రాజు తండ్రి మాటలను శ్రద్ధగా వినిపించాడు, కాని ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడు తండ్రి అతనికి ఒక వినోదాత్మకమైన పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి రాజుకి ఒక గ్లాస్, ఒక బకెట్ నీళ్లు ఇచ్చి, ఈ గ్లాస్ను నీటితో పూర్తిగా నింపాలి, కాని ఒక్క కడవ నీళ్లు మాత్రమే ప్రతిసారి పోయవచ్చు అని అన్నాడు. రాజు మొదట సరదాగా ఈ పనిని చేశాడు, కాని కొంతసేపటికే విసుగుపడి ఆపేయాలనిపించింది. తండ్రి ఏమీ మాట్లాడకుండా చూస్తూనే ఉన్నాడు. రాజు కాస్త నిరాశతో తనను తాను ఉద్దీపన చేసుకుని మరో కడవ నీళ్లు పోశాడు. చివరికి గ్లాస్ పూర్తిగా నిండినప్పుడు తండ్రి ముద్దు పెట్టి అన్నాడు, ఇలా నువ్వు క్రమపద్ధతిగా పనిచేస్తే ఎంత చిన్న పని అయినా లేదా ఎంత పెద్ద పని అయినా తప్పకుండా పూర్తి చేయగలవు. అప్పుడే నీ జీవితం పూర్తిగా ఆనందంగా ఉంటుంది. ఆ రోజు రాజు తన తండ్రి చెప్పిన పాఠాన్ని గుండెల్లో గాటుకట్టుకుని ఎలాంటి పని మొదలుపెట్టినా పూర్తి చేసే వరకు ఆగలేదు. ఆ పాఠం అతనిని జీవితంలో ఎన్నో విజయాలకు దారితీసింది. సందేశం: పనులు చిన్నవా పెద్దవా అనేది ముఖ్యం కాదు. వాటిని పట్టుదలతో పూర్తి చేయడమే మన విజయానికి పునాది. ఖాళీ గ్లాస్ నింపడానికి క్రమపద్ధతిలో కృషి చేయాలి. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.